చాలా స్కామ్‌లు బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా హరీష్ రావుకి సంబంధించినటువంటి ఆ స్కామ్‌ల పైన ప్రధానమైనటువంటి దృష్టి పెట్టిండ్రు. సో, వాటిలో చాలా సరే మీరు పెట్టినటువంటి కేసులు జెన్యూన్ అయినప్పటికి గూడా సో, వాటిని నిరూపించడంలో ప్రభుత్వాలే గావచ్చు, ఆయా సంబంధించినటువంటి శాఖలు విఫలం కావచ్చేమో కానీ మీరు పెట్టినటువంటి జెన్యూన్ అని జనాలకందరికి కూడా తెలుసు. సో, ఆ స్కామ్‌లని బయట పెట్టినటువంటి చక్రధర్ సో, ఇటీవల ఏ స్కాములు ఏవి గూడా బయట ఆ కేసులు, ఈ స్కాములకు సంబంధించినటువంటి ఎక్కడ గూడా కనబడట్లేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే భయం అనిపించా? లేకపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ 2 కూడా ములాఖాత్ అయిపోయినాయి కాబట్టి మేమేమైనా స్కామ్‌లు బయట పెట్టినట్టయితుంటే నిన్ను టార్గెట్ చేసుకొని మళ్ళీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి సైలెంట్ అయిపోయింది. ఏంటిదసలు? ఇప్పుడు ఒక దొంగ దొరికినప్పుడు, ఓ దొంగ దొరికితే ఆన్ని కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోతాం. పోలీస్ స్టేషన్ తీసుకుపోతే ఆ పోలీసోడు దొంగకు సంబంధించిన వాళ్ళకే ఫోన్ చేసి మీ వోన్ని పలానోళ్ళు పట్టుకొచ్చిర్రని చెప్తే న్యాయం జరుగుతుందా? ఇప్పుడు దొంగ వాళ్ళే, పోలీసోళ్ళు వాళ్ళే. నేను కష్టపడి స్కాములు తీస్తే గవర్నమెంట్ దానిలో కొంతమంది క్యాష్ చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ అమ్మకదొబ్బిరు, ఎలక్షన్ పిటిషన్ ఖతం చేసుకున్నారు. చక్రధర్కి కేసులు వేయడం వల్ల వచ్చిన లాభం ఏం లేదు. దాన్ని అన్ని విధాలుగా అందరు అమ్ముకున్నారు. అయినప్పటికీ నేను చేసే ప్రోగ్రామ్ చేస్తున్నా. ఇప్పుడు అతిపెద్ద స్కామ్ ఒకటి తీసిన, సిద్దిపేట మిట్టపల్లి గ్రామంలో సురభి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ అని ఉంది. అది అతి భారీ స్కామ్. అది 2000 అది సమ్ రావుదే ఎలమూలదే. అది నాకు ఎలమూలకి ఏ జన్మ బంధమో గానీ అది అట్లా మనం మళ్ళీ ఆ మాట చెప్తారు మళ్ళీ హరీష్ రావు ఇట్లా మళ్ళీ అది అని హరీష్ రావు ఉందని నేను అనను. ఎందుకంటే నాకు ఇంకా అంత డెప్త్ గా ఆయనకు అనిపించలేదు నాకు. అంటే కాన్స్టెన్సీ అయితే ఆయనదే. ఇప్పుడు కాపాడడానికి హరీష్ రావు దాంట్లో ఏలు పెడతాడని నేను అనుకోను. ఎందుకంటే ఆయన పరిస్థితే కవిత ఆయన చీల్చి చెండాడుతుంది కాబట్టి వాళ్ళ లొల్లిలో నడుస్తుంది. ఈ స్కామ్ బయటకు తీసిన ఆల్రెడీ కలెక్టర్ గారికి మొన్న కలిసి, సిద్దిపేట కలెక్టర్ గారికి కలిసి దీనిపైన ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. తొందరలో ఢిల్లీ పోతున్నా. ఇదే విషయము. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ 1999 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అబ్సల్యూట్లీ విరుద్ధంగా పనిచేస్తుంది. మరి తెలంగాణలోనే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అంటే వాళ్ళు ములాఖాత్ అయిపోతారు. నాకు తెలిసి ఇక్కడ అంతా సెటిల్మెంట్ల వ్యాపారం నడుస్తుంది. సో ఇక్కడ నమ్మకం లేదు. నేను ఇక్కడ హైకోర్టుని ఆశ్రయిస్తున్నా. ఈ కలెక్టర్ గారు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో చూసి, ఎందుకంటే దేశ నలుమూలల నుంచి అక్కడ స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళెవరికి భద్రత లేదు. అక్కడ అన్ని నామ్స్ని బ్రేక్ చేసేసారు. సో అక్కడ దాని గురించి మాట్లాడేవాళ్ళు లేడు. సో ఆ స్కామ్ మొత్తం రికార్డు ఫైల్ అంతా తీసి పెట్టాను. తొందరలో ఢిల్లీకి నెక్స్ట్ వీక్ వెళ్తున్నా. ఐఎంసీలో కలిసి దీని భాగోతం బయట పెట్టాలి. దీనివల్ల మెడికల్ మాఫియా అధ్వానం అయిపోయింది. అడిగేవాడు లేడు. చెరువులలో, కుంటలలో హాస్పిటల్ కడతారా అండి? మీరు రండి సిద్దిపేటకి, నేను చూపిస్తా. సిద్దిపేట జిల్లా మొత్తంలో ఎన్ని చెరువులు, కుంటలున్నాయో నా దగ్గర ఆర్టీఐ ఉంది. ప్రతి కుంటలో ఒక హాస్పిటల్ ఉంది. ఎవడు పెట్టించండి దాన్ని? ఇప్పుడు హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ ఉండగా ప్రైవేట్ హాస్పిటల్ రిబ్బన్ కటింగ్కి పోవడం ఎంత సిగ్గుమాలిన తనమండి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు 1000 పడకల హాస్పిటల్ ఇప్పటి వరకు నోచుకోలేదు, రిబ్బన్ కటింగ్కి నోచుకోలేదు. మరి ఇప్పుడున్న దామోదర్ రాజనరసింహ గారన్న ఆ 1000 పడకల హాస్పిటల్ సంగతి ఏమైందిరా అని అడిగిండు ఎప్పుడన్నా? అంటే ప్రజల గురించి అడిగినోన్ని టార్గెట్ చేస్తారు. వీడోడు అడగనీకి అంటాడు. మీరు అడగండి 1000 పడకల హాస్పిటల్ ఏమైందని అడగండి. నిన్నగాక మొన్న ఏవిస్ హాస్పిటల్ వాడు గతంలో నేను కూడా కాలు నొప్పి ఉందని పోతే 3.5 లక్షలు అడిగిండు. అరే వీడు దొంగ ఉన్నాడు, నాకు కాలు నొస్తుందంటే వేరికో వెయిన్స్ ఉన్నది అంటాడు. అంటే ఈ రేంజ్లో ప్రజల ఆరోగ్యంతో చాలా దుర్మార్గంగా ఆడుకుంటున్నారు. వీటిపైన మాలాంటి వాళ్ళు కొట్లాడతారు. సరే ఓ ఎమ్మెల్యే మీద కొట్లాడా, ఎంపీ మీద కొట్లాడా, ఎందుకంటే అది ప్రభుత్వంతో ప్యాచప్ అయిపోతున్నారు. కానీ ఇలా ప్రజలకు ఉపయోగపడే ఏవైతే హాస్పిటల్స్ కానీ ఏదైతే నిర్లక్ష్యం ప్రజారోగ్యం సంబంధించి ఖచ్చితంగా కొట్లాడతా. సురభి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్లో జరుగుతున్న అవినీతిని మొత్తం తీసి పెట్టిన కలెక్టర్ గారు తీసుకునే ఒక ఏదైతే చర్య ఉంటుందో అది నాకు సంతృప్తిగా అనిపిస్తే ఓకే. లేదు అంటే హైకోర్టు వెళ్తా, ఐఎంసీకి పోతా, సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తా, లోకాయుక్తాలో ఫైల్ చేస్తా. ఖచ్చితంగా ఆ దవాఖానాని మూసేపిస్తా. రైట్. థ్యాంక్ యూ సో మచ్.